Welcome to my channel Learn with Suresh. మనం ఈరోజు ఈ వీడియోలో 12 టెన్సెస్ ఇన్ 45 మినిట్స్ అది తెలుగులో ఏ విధంగా నేర్చుకోవాలనేది మీకు క్లియర్గా చెప్తాను. సో ఎల్పి వర్బ్స్ ఎట్లా ఉంటాయి, ఎన్ని టెన్సెస్ ఉంటాయి, ఏ సందర్భంలో ఏ టెన్స్ వాడాలి, సో ఆ టెన్స్లో ఫార్ములాస్ ఎట్లా ఉంటుంది, పాజిటివ్ ఫార్ములా ఎట్లా ఉంటుంది, నెగిటివ్ ఫార్ములా ఎట్లా ఉంటుంది, క్వశ్చనింగ్ ఫార్ములా ఎట్లా ఉంటుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూస్తే మీకు టెన్సెస్ అనేవి చాలా ఈజీగా అర్థమైపోతాయి. సో వీడియో ఎండింగ్లో ఎట్లా ప్రాక్టీస్ చేయాలని చెప్పి కొన్ని మెథడ్స్ కూడా చెప్తున్నాను. సో ఆ మెథడ్స్ కూడా మీరు రెగ్యులర్గా ఒక 1 వీక్ 2 వీక్స్ ప్రాక్టీస్ చేస్తే టెన్సెస్ పైన మీకు మంచి గ్రిప్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. Today I am going to talk about tense concept in English language, which is the most important concept in English language. సో టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఎప్పుడైతే మనం టెన్సెస్ నేర్చుకుంటామో అప్పుడు మనం మిగిలిన లైక్ వర్బ్స్ కానీ, సబ్జెక్ట్స్ కానీ, డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, సో ఈ అన్ని కాన్సెప్ట్లు కూడా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతాం టెన్సెస్ నేర్చుకున్న తర్వాత. సో టెన్సెస్ అంటే ఏంది, అసలు టెన్స్ అంటే ఏంది? కాలం. కాలం గురించి మనం చెప్పడం కోసం టెన్సెస్ యూజ్ చేస్తాము. సో మనం ఒక పని చేసినాము, అది ఏ కాలంలో చేసినాము అనేది చెప్పడం కోసమే టెన్సెస్ యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము గతంలో యూజ్ చేసినాం, గతంలో ఒక పని జరిగిందని చెప్పాలనుకున్నప్పుడు పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడతాం. ప్రజెంట్ టెన్స్ గురించి ప్రస్తుతం ఏదైతే చేస్తున్నామో అది ప్రజెంట్ టెన్స్లో చెప్తాము. ఫ్యూచర్లో ఏదైతే చేయాలనుకుంటామో అది ఫ్యూచర్ టెన్స్లో చెప్తాం. సో సింపుల్. మనము ఏదైతే ఒక సంఘటన ఏ సమయంలో జరిగింది అని చెప్పడం కోసం యూజ్ చేస్తాము టెన్సెస్. సో టెన్సెస్ మనకు మూడు రకాలు ఉంటాయి. ఇవి అవే 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఈ మూడు రకాలలో ఏముంటుంది? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం ఏం జరుగుతుందో మనం చెప్తాము, అది ప్రజెంట్ టెన్స్లో వస్తుంది. పాస్ట్ టెన్స్ అంటే ఏంటంటే గతంలో జరిగింది చెప్తాం, దాన్ని పాస్ట్ టెన్స్ అంటాము. ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటంటే ఫ్యూచర్లో ఏదైతే జరగబోతుందో దాన్ని మనం ఫ్యూచర్ టెన్స్లో చెప్తాం. సో మనకు వచ్చేసి ఓవరాల్గా 12 టెన్సెస్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేను ఈ మెథడ్ అనేది ఇక్కడ చేశాను. సింపుల్ టెన్సెస్ వచ్చేసి మూడు రకాలుగా ఉంటాయి: సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ఫాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓవరాల్గా 12 టెన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ టెన్సెస్ విషయంలో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఈ వీడియోలో ప్రతి ఒక్క టెన్స్ను క్లియర్గా చెప్తా. సో అన్ని ఫార్ములాస్ ఏవైతే చెప్తానో, క్వశ్చన్ ఫార్ములా కానీ, పాజిటివ్ ఫార్ములా కానీ, నెగిటివ్ ఫార్ములాను, ఇవన్నీ ఫార్ములాస్ మీరు చేయండి. అండ్ ప్రాక్టీస్ సెషన్ కూడా చేస్తాను. ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది కూడా లాస్ట్లో ఈ వీడియో ఎండింగ్లో చెప్తా. సో దాన్ని కూడా మీరు చూసి ప్రాక్టీస్ చేస్తే మీకు కంపల్సరీగా టెన్సెస్ అనేవి ఈజీగా వస్తాయి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు మీరు వాట్సాప్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ ఐడీస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి కూడా మీరు డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. The simple present tense is one of the most basic tenses in English. It is used to express daily tasks and facts and universal truths. The present tense is used to express what is happening or happens daily, or it is a fact itself. Something that is habitually performed or a state that generally. Keywords: every day, regularly, every month, every week, every year.
సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటంటే రెగ్యులర్గా చేసే పనులు ఏవైతే ఉంటాయో మనం దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే నేను లైబ్రరీకి వెళ్తాను, ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తాను, ఎవ్రీడే స్కూల్కి వెళ్తాను, అండ్ రెగ్యులర్గా రిపీటెడ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో, అండ్ ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ వీక్, అట్లా ఎవ్రీ ఇయర్ జరిగే వాటిని కూడా మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాము. రిపీటెడ్గా చేసే ఏ పనికైనా సరే మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేసి చెప్పచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం ఎట్లా క్వశ్చన్ చేస్తాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ క్వశ్చన్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, అండ్ సబ్జెక్ట్ ఉంటుంది, V1 ఉంటుంది, ఆబ్జెక్టర్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటుంది. సో హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంది? డూ, డస్. డూ అనేది మనం ప్లూరల్ సబ్జెక్ట్స్ వాడతాము, అండ్ డస్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్ వాడతాము. కీవర్డ్స్ వచ్చేసి ఏంటంటే ఎవ్రీడే, రెగ్యులర్లీ, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీకు, ఎవ్రీ ఇయర్ అనేది ఈ టెన్స్ యొక్క కీవర్డ్స్ లాగా మనం చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్స్, డూ యూ గో టు ది ఆఫీస్ ఎవ్రీడే? నువ్వు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తావా? డస్ షీ గో టు ది ఆఫీస్ ఎవ్రీడే? ఆమె ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తుందా? డూ దే బై కంప్యూటర్స్? వాళ్ళు కంప్యూటర్స్ కొంటారా? డస్ కుమార్ గో టు ది ఆఫీస్ విత్ యూ? కుమారు ప్రతిరోజు ఆఫీస్కు నీతో వస్తాడా? డస్ నితిన్ అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ? నితిన్ క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవుతాడా? సో ఇది మనం క్వశ్చన్ ఫార్ములా చెప్పొచ్చు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. ఈ విధంగా మీరు క్వశ్చన్ ఫార్ములా ప్రాక్టీస్ చేయండి, సో మీకు చాలా ఈజీగా వస్తుంది. మళ్ళీ నేను ఈ వీడియో ఎండింగ్లో కూడా ఎట్లా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అనేది కూడా మీకు ప్రాక్టీస్ మెథడ్ కూడా నేను పెడతాను, అది కూడా చూడండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో పాజిటివ్ ఫార్ములా ఏ విధంగా ఉంటుంది? అసలు పాజిటివ్ ఫార్ములా అంటే ఏంది? పాజిటివ్ ఫార్ములా అన్నా ఆన్సర్ ఫార్ములా అన్నా రెండు ఒకటే. సో ఈ రెండిట్లో ఏంటంటే మనము ఒక క్వశ్చన్, అవతల వ్యక్తి మనం క్వశ్చన్ చేసినప్పుడు మనం సమాధానం అనేది ఏ విధంగా చెప్తాం. సో ఇంగ్లీష్లో మనం సెంటెన్స్ని ఎట్లా క్రియేట్ చేస్తాం, దాని యొక్క ఫార్ములా ఏందనేది చెప్తాను. సో సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్, తర్వాత V1 అంటే వర్బ్ 1, అండ్ ఆబ్జెక్ట్ ఎక్స్ట్రా వర్డ్స్. సో కానీ ఇక్కడ ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడైతే మనం పాజిటివ్ ఫార్ములా చెప్తామో అప్పుడు సింగులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం మనం కంపల్సరీగా వీ హ్యావ్ టు హ్యాడ్ ఈఎస్ కానీ, ఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ ఇలాంటి వర్డ్స్ అనేవి మనము కలపాల్సి ఉంటుంది వర్బ్ ఫామ్కు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ గో టు ది ఆఫీస్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను. షీ గోస్ టు ది ఆఫీస్ ఎవ్రీడే. చూడండి ఇక్కడ ఐ వచ్చేసరికి గో మాత్రమే ఉంది, షీ అనేసరికి గోస్ లాగా మారిపోయింది. సో గో ముందడేమో ఇక్కడ ఈఎస్ అనేది మనం యాడ్ చేసినాం. సో నెక్స్ట్ వన్ చూడండి, దే బై కంప్యూటర్స్, అది ప్లూరల్ కాబట్టి మనం బై పక్కన ఎలాంటిది అనేది చేంజెస్ చేయలేదు. అండ్ కింద చూడండి, కుమార్ గో టు ది ఆఫీస్ విత్ యూ ఎవ్రీడే అంటే కుమార్ ప్రతిరోజు నీతో ఆఫీస్కి వెళ్తుండు అని చెప్పినప్పుడు కుమార్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సో సింగులర్ సబ్జెక్ట్ తర్వాత మనం గో పక్కన ఈఎస్ అనేది కలిపినాం. నితిన్ అటెండ్స్ ద క్లాసెస్ రెగ్యులర్లీ. నితిన్ అటెండ్స్ ద క్లాసెస్ రెగ్యులర్లీ అంటే సో నితిన్ అనే సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి అటెండ్ అనేది ఏదైతే ఉందో దాని పక్కన ఎస్ అనేది కలిపినాం. సింపుల్గా చెప్పాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం కంపల్సరీ సింగులర్ సబ్జెక్ట్స్కు ఈఎస్ కానీ, ఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ వర్బ్ ఫామ్కు కలపాల్సి ఉంటుంది. ప్లూరల్కు ఎలాంటి చేంజెస్ లేకుండా మనం అనేది యూజ్ చేయొచ్చు. ఇది ఓన్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ పాజిటివ్ ఫార్ములానే. నెగిటివ్లో అయితే సేమ్ యాజ్ టీజ్గా మనము వర్బ్ ఎట్లుంది అట్లనే యూజ్ చేయొచ్చు,
అట్ ది సేమ్ టైం క్వశ్చన్ చేసేటప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎట్లా మనకు వర్క్ ఫామ్ అయితే ఉందో అట్లా మనం యూజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఆన్సర్ చెప్తామో, ఎప్పుడైతే పాజిటివ్ సెంటెన్స్ చెప్తామో అప్పుడు మాత్రమే కలపాల్సి ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్, నెగటివ్ ఫార్ములా, నో ఫార్ములా. హెల్పింగ్ వర్బ్స్ ఆర్ డూ డస్ ఉంటుంది, డూ ఫర్ సింగులర్, సారీ డూ ఫర్ ప్లూరల్, డస్ ఫర్ సింగులర్. ఐ డు నాట్ గో టు ది ఆఫీస్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళను. షీ డస్ నాట్ గో టు ది ఆఫీస్, ఆమె ఆఫీస్కి వెళ్ళదు. దే డు నాట్ బై కంప్యూటర్స్, వాళ్ళు కంప్యూటర్స్ కొనరు. కుమార్ డస్ నాట్ గో టు ది ఆఫీస్ విత్ యూ ఎవ్రీడే, కుమార్ ప్రతిరోజు నీతో ఆఫీస్కు వెళ్ళడు. నితిన్ డస్ నాట్ అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ, నితిన్ రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవ్వడు. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గతంలో ఏవైతే పనులు అయిపోతాయో లేదా జరిగిపోతాయో అలాంటి వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడినట్లయితే ఉపయోగించే టెన్సే సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఈ సందర్భంలో మనం వాడతాం. ఏ సందర్భం? గతంలో జరిగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇప్పుడు మాట్లాడుతున్నట్లయితే సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో దీనికి వచ్చేసి పాజిటివ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటుంది. అండ్ హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ మనకు ఉండవు పాజిటివ్ ఫార్ములా చెప్పినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, నేను నిన్న స్కూల్కు వెళ్ళాను. రాజేష్ సోల్డ్ ద ప్రోడక్ట్స్ టు ది క్లయింట్స్, రాజేష్ క్లయింట్స్కి ప్రోడక్ట్స్ అమ్మిండు. లక్ష్మణ్ బాట్ ది ల్యాండ్ లాస్ట్ ఇయర్, లక్ష్మణ్ లాస్ట్ ఇయర్ ల్యాండ్ కొన్నాడు. రవి బిల్ట్ ఏ న్యూ హౌస్ ఇన్ హైదరాబాద్, రవి ఒక కొత్త ఇంటిని హైదరాబాద్లో నిర్మించాడు. శ్రావణ్ టుక్ ది క్లాసెస్ ఫర్ ఐపీఎస్, శ్రావణ్ ఐపీఎస్ కోసం క్లాసులు తీసుకున్నాడు. సింపుల్ పాస్ట్ టెన్స్ క్వశ్చన్ ఫార్ములా హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. సో హెల్పింగ్ వర్బ్స్ అనేది అన్ని సబ్జెక్టులకు డిడ్ మాత్రమే ఉంటుంది. కీవర్డ్స్ వచ్చేసి లాస్ట్ డే, ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే డిడ్ యూ గో టు ది స్కూల్ ఎస్టర్డే, నీవు నిన్న స్కూల్కి వెళ్ళావా. డిడ్ రాజేష్ సేల్ ది ప్రోడక్ట్స్ టు ది క్లయింట్స్, రాజేష్ ప్రోడక్ట్స్ అనేవి క్లయింట్కి సేల్ చేసిండా. డిడ్ లక్ష్మణ్ బై ది ల్యాండ్ లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ లక్ష్మణ్ ల్యాండ్ను కొన్నాడా. డిడ్ రవి బిల్డ్ ఏ న్యూ హౌస్ ఇన్ హైదరాబాద్, రవి కొత్త ఇంటిని హైదరాబాద్లో నిర్మించాడా. డిడ్ శ్రావణ్ టేక్ ది క్లాసెస్ ఫర్ ఐపీఎస్, శ్రావణ్ ఐపీఎస్ కోసం క్లాసెస్ తీసుకున్నాడా. సో ఇవన్నీ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం క్వశ్చన్ చేస్తున్నాం. క్వశ్చనింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్టు, తర్వాత వర్బ్ 1 ఆబ్జెక్ట్ ఎక్స్ట్రా వర్డ్స్. సో అన్ని సబ్జెక్ట్స్కి మనము డిడ్ తోటే క్వశ్చనింగ్ చేస్తాము సింపుల్ పాస్ట్ టెన్స్లో. సింపుల్ పాస్ట్ టెన్స్ నెగటివ్ ఆర్ నో ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్ ఈజ్ డిడ్ నాట్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది డిడ్ నాటే వాడాలి అన్ని సబ్జెక్టులకి మనం ఎప్పుడైతే సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడతామో. ఐ డిడ్ నాట్ గో టు ది స్కూల్ ఎస్టర్డే, నేను నిన్న స్కూల్కు వెళ్ళలేదు. రాజేష్ డిడ్ నాట్ సేల్ ది ప్రోడక్ట్స్ టు ది క్లయింట్స్, రాజేష్ ప్రోడక్ట్స్ క్లయింట్స్కి అమ్మలేదు. లక్ష్మణ్ డిడ్ నాట్ బై ది ల్యాండ్ లాస్ట్ ఇయర్, లక్ష్మణ్ లాస్ట్ ఇయర్ స్థలం కొనలేదు.
రవి డిడ్ నాట్ built a new house in హైదరాబాద్. రవి ఒక కొత్త ఇంటిని హైదరాబాద్లో నిర్మించలేదు. థర్డ్ వన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరిగే పనిని మనం ఇప్పుడే చెప్తున్నట్లయితే దాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఫ్యూచర్లో మనం ఏదైనా ఒక పని చేయబోతాము, ఒక పని చేస్తాము అని అనుకుని అలాంటి పనిని మనం ఇప్పుడే చెప్తున్నట్లయితే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్తాం. పాజిటివ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఎక్స్ట్రా వర్డ్స్. హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి విల్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. మనం ఎప్పుడైతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు విల్ అనేది అన్ని సబ్జెక్టులకు మనం యూజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మనం రైటింగ్ చేస్తామో అప్పుడు కంపల్సరీ ఐకి వీకి షల్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. విల్ అనేది ఓన్లీ మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేయొచ్చు అన్ని సబ్జెక్టులకు. ఇది మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులలో మాత్రమే ఇట్లా ఉంటుంది. జనరల్గా అయితే మనకు ఐ వీకి షల్ వాడి రిమైనింగ్ అన్ని సబ్జెక్టులకు విల్ వాడడం జరుగుతుంది. కీవర్డ్స్ టుమారో, ది నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గో టు ది ఆఫీస్ టుమారో. నేను రేపు ఆఫీస్కు వెళ్తాను. దే విల్ బై ఎ న్యూ హౌస్ నెక్స్ట్ మంత్. వాళ్ళు నెక్స్ట్ మంత్లో ఒక కొత్త ఇంటిని కొంటారు. షీ విల్ వాచ్ మూవీ నెక్స్ట్ వీక్. ఆమె వచ్చే వారం మూవీ చూస్తుంది. ఈ విల్ మేక్ లైవ్ వీడియోస్ నెక్స్ట్ మంత్. అతను నెక్స్ట్ మంత్ లైవ్ వీడియోస్ చేస్తాడు. దినాకర్ విల్ స్టార్ట్ న్యూ యూట్యూబ్ ఛానల్. దినాకర్ ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని ప్రారంభిస్తారు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ క్వశ్చన్ ఫార్ములా హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. హెల్పింగ్ వర్బ్స్ ఆర్ విల్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. కీవర్డ్స్ వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నట్టే టుమారో, ది నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే విల్ యూ గో టు ది ఆఫీస్ టుమారో. రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తావా. విల్ దే బై న్యూ హౌస్ నెక్స్ట్ మంత్. వాళ్ళు నెక్స్ట్ మంత్లో కొత్త ఇల్లు కొంటారా. విల్ షీ వాచ్ మూవీ నెక్స్ట్ వీక్. ఆమె వచ్చే వారం మూవీ చూస్తుందా. విల్ హీ మేక్ లైవ్ వీడియోస్ నెక్స్ట్ మంత్. అతను నెక్స్ట్ మంత్ లైవ్ వీడియోలు చేస్తాడా. విల్ దినాకర్ స్టార్ట్ న్యూ యూట్యూబ్ ఛానల్. దినాకర్ కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తాడా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నెగిటివ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. హెల్పింగ్ వర్బ్ విల్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. కీవర్డ్స్ టుమారో, ది నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ నాట్ గో టు ది ఆఫీస్ టుమారో. రేపు నేను ఆఫీస్కు వెళ్ళను. దే విల్ నాట్ బై న్యూ హౌస్ నెక్స్ట్ మంత్. వాళ్ళు వచ్చే నెల కొత్త హౌస్ను కొనరు. షీ విల్ నాట్ వాచ్ మూవీ నెక్స్ట్ వీక్. ఆమె వచ్చే వారం మూవీ చూడదు. హీ విల్ నాట్ మేక్ లైవ్ వీడియోస్ నెక్స్ట్ మంత్. అతను నెక్స్ట్ మంత్ లైవ్ వీడియోస్ చేయడు. దినాకర్ విల్ నాట్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్.
దినాకర్ కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడు. కంటిన్యూస్ టెన్స్ 3 టైప్స్ ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. దీంట్లో కామన్గా కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ అంటే మనకు ప్రజెంట్లో కూడా ఉంటుంది, పాస్ట్లో కూడా ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. ప్రజెంట్లో అయితే ఇప్పుడు కంటిన్యూస్గా జరుగుతుందని చెప్పడం కోసం, పాస్ట్లో అయితే ఎప్పుడో కంటిన్యూస్గా జరుగుతూ ఉండేదని చెప్పడం కోసం, ఫ్యూచర్లో అయితే అది ఫ్యూచర్లో కంటిన్యూస్గా జరుగుతుంది అని చెప్పడం కోసం మనం ఇది ఈ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాము. కానీ ఇట్లా నేర్చుకోవడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా మీకు టెన్సెస్ అనేవి అర్థమవుతాయి. సో లైక్ ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్ ఎట్లా చెప్పినో సో అట్లా రిమైనింగ్ సింపుల్ టెన్స్ 3, కంటిన్యూస్ టెన్స్ 3, పర్ఫెక్ట్ 3, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ 3. సో ఆ విధంగా నేర్చుకుంటే కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది అంటే మనం దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. అది ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, నేను నోట్స్ రాస్తూ ఉన్నాను, నేను వెళ్తూ ఉన్నాను, నేను మ్యూజిక్ వింటున్నాను. సో ఏదైతే ఇక్కడ వర్క్ కంటిన్యూస్గా జరుగుతుందని చెప్తుంది. ఏదైనా సరే ఒక పని జరుగుతూ ఉంటుంది, అలాంటప్పుడు మాత్రమే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం యూజ్ చేస్తాం, అది ప్రజెంట్లో జరిగినప్పుడు. పాజిటివ్ ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ సింగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. హెల్పింగ్ వర్బ్స్ ఆర్ am, is, are. ఫర్ సింగులర్ సబ్జెక్ట్స్ వీ కెన్ యూజ్ ఈజ్. సింగులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం ఈజ్ మాత్రం యూజ్ చేస్తాం, ఐకి మాత్రం యామ్ యూజ్ చేస్తాం, అండ్ ప్లూరల్కి వచ్చేసి యార్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. కీవర్డ్స్ వచ్చేసి నౌ. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ ఆమ్ డూయింగ్ హోంవర్క్, నేను హోంవర్క్ చేస్తూ ఉన్నాను. షీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్ నౌ, ఆమె మార్కెట్కు ఇప్పుడు వెళ్తూ ఉంది. దేర్ ఆర్ ఈటింగ్ ఫుడ్ నౌ, వారు ఇప్పుడు ఆహారం తింటున్నారు. రమేష్ ఈజ్ వాకింగ్ ఇన్ ద పార్క్, రమేష్ పార్క్లో నడుస్తున్నాడు. మహేష్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ, మహేష్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ క్వశ్చన్ ఫార్ములా హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ సింగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. హెల్పింగ్ వర్బ్స్ am, is, are. ఫర్ ఎగ్జాంపుల్, am I doing homework now, నేను ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నానా. ఈజ్ షీ గోయింగ్ టు మార్కెట్ నౌ, ఆమె ఇప్పుడు మార్కెట్కు వెళ్తుందా. ఆర్ దే ఈటింగ్ ఫుడ్ నౌ, వారు ఇప్పుడు ఆహారం తింటున్నారా. ఈజ్ రమేష్ వాకింగ్ ఇన్ ద పార్క్, రమేష్ పార్క్లో వాకింగ్ చేస్తున్నాడా. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నెగిటివ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ సింగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటుంది.
హెల్పింగ్ వర్బ్స్ ఆర్ తెలుసు అమెజార్ అనేది ఆమె అనేది ఐకి వాడతారు, ఈజ్ అనే సింగులర్ వాడతారు, ఆర్ అనేది ప్లూరల్కి వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ ఆమ్ నాట్ డూయింగ్ హోంవర్క్ నౌ, నేను ఇప్పుడు హోంవర్క్ చేయడం లేదు. షీ ఈజ్ నాట్ గోయింగ్ టు మార్కెట్ నౌ, ఆమె ఇప్పుడు మార్కెట్కు వెళ్ళడం లేదు. దెర్ ఆర్ నాట్ ఈటింగ్ ఫుడ్ నౌ, వారు ఇప్పుడు ఆహారం తినడం లేదు. రమేష్ ఈజ్ నాట్ వాకింగ్ ఇన్ ద పార్క్, రమేష్ పార్క్లో వాకింగ్ చేస్తలేడు. మహేష్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ, మహేష్ కంపెనీలో వర్క్ చేస్తలేడు. Past continuous tense. The past continuous tense is used to describe events or actions that have already occurred in the past. ఏవైతే గతంలో కొన్ని సంఘటనలు జరిగిపోతాయో, గతంలో ఏవైతే కొన్ని జరిగిపోయిన పనుల గురించి మనం మాట్లాడతామో అప్పుడే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. సో అది కూడా పాస్ట్లో కూడా ఒక పని జరుగుతూ ఉండేది అనే చెప్పే సందర్భంలో మాత్రమే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ఈ సమయం అప్పుడు చదువుతూ ఉన్నాను అంటే ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ అనేది ఆ సెంటెన్స్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకున్నట్లయితే, నేను మొన్న ఈ సమయమప్పుడు మూవీ చూస్తూ ఉన్నాను అంటే మొన్న ఈ సమయమప్పుడు మూవీ చూస్తూ ఉన్నాను, అక్కడ కంటిన్యూస్ టెన్స్ కనిపిస్తుంది. సో అట్లా కంటిన్యూస్గా చేస్తూ ఉన్న పనిని మనం పాస్ట్ కంటిన్యూస్లో చెప్తాం గతంలో జరిగిన పనులు ఏవైనా ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్పి వర్బ్స్ అనేది వాజ్ వర్ ఉంటుంది, మనకు సింగులర్ సబ్జెక్ట్స్ ఫర్ వాజ్ ఉంటుంది. అంటే సింగులర్ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనం వాజ్లో యూజ్ చేస్తాం. సబ్జెక్ట్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం గతంలో. సబ్జెక్ట్స్ అంటే ఏంది, ఐ వి యూ దే ఆర్ ఈ షీ ఇట్, ఇవన్నీ సబ్జెక్ట్స్. సో ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఏంటంటే ఐ వి యూ దే, ఇవి ప్లూరల్ సబ్జెక్ట్స్, వీటికి మనం వర్ అనేది యూజ్ చేస్తాం. కీవర్డ్స్ వచ్చేసి అట్ దిస్ టైమ్ ఎస్టర్డే అనొచ్చు, ఎస్టర్డే అనొచ్చు, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్. సో ఇట్లా కూడా మనం యూజ్ చేయొచ్చు. పాజిటివ్ ఫార్ములాలో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే, ఐ వాజ్ డూయింగ్ హోంవర్క్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నేను నిన్న ఈ సమయం అప్పుడు హోంవర్క్ చేస్తున్నాను. షీ వాజ్ గోయింగ్ టు మార్కెట్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఆమె ఈ సమయం అప్పుడు మార్కెట్కు వెళ్తుంది. దెర్ ఆర్ ఈటింగ్ ఫుడ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, వారు నిన్న ఈ సమయం అప్పుడు ఫుడ్ తింటున్నారు. రమేష్ వాజ్ వాకింగ్ ఇన్ ద పార్క్ వెన్ ఐ వెంట్ టు ఈజ్ హోమ్, రమేష్ పార్క్లో వాకింగ్ చేస్తుండు నేను ఎప్పుడైతే అతని ఇంటికి వెళ్ళానో. శ్రీనివాస్ వాజ్ ప్లేయింగ్ గేమ్స్ విత్ హిస్ ఫ్రెండ్, శ్రీనివాస్ అతని ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెగిటివ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. హెల్పింగ్ వర్బ్స్ ఆర్ వాజ్ వర్. సింగులర్ సబ్జెక్ట్స్ ఫర్ వాజ్, ప్లూరల్ సబ్జెక్ట్స్ ఫర్ వర్. సింగులర్ సబ్జెక్ట్స్కి వచ్చేసి మనం వాజ్ యూజ్ చేస్తాము, ప్లూరల్ సబ్జెక్ట్స్కి వచ్చేసి వర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ నాట్ డూయింగ్ హోంవర్క్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నేను నిన్న ఈ సమయం అప్పుడు హోంవర్క్ చేస్తూ లేను. షీ వాజ్ నాట్ గోయింగ్ టు మార్కెట్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఆమె నిన్న ఈ సమయం అప్పుడు మార్కెట్కు వెళ్తూ ఉండడం లేదు. దే వర్ నాట్ ఈటింగ్ ఫుడ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, వారు నిన్న ఈ సమయం అప్పుడు ఆహారం తింటూ లేరు. రమేష్ వాజ్ నాట్ వాకింగ్ ఇన్ ద పార్క్ వెన్ ఐ వెంట్ టు హిజ్ హోమ్, రమేష్ పార్క్లో వాకింగ్ చేస్తూ లేడు నేను అతని ఇంటికి వెళ్ళినప్పుడు. శ్రీనివాస్ వాజ్ నాట్ ప్లేయింగ్ గేమ్స్ విత్ హిస్ ఫ్రెండ్స్, శ్రీనివాస్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గేమ్స్ ఆడుతూ లేడు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. క్వశ్చన్ ఫార్ములా హెల్పింగ్ వర్బ్
plus subject plus v1 plus ing form plus object or extra words. For examples, was I doing homework at this time yesterday? నేను నిన్న ఈ సమయం అప్పుడు హోంవర్క్ చేస్తూ ఉన్నానా? Was she going to market at this time yesterday? ఆమె ఈ సమయం అప్పుడు నిన్న మార్కెట్ వెళ్తూ ఉందా? Were they eating food at this time yesterday? వారు నిన్న ఈ సమయం అప్పుడు ఆహారం తింటూ ఉన్నారా? Was Ramesh walking in the park? రమేష్ పార్క్లో వాకింగ్ చేస్తూ ఉన్నారా? Was Srinivas playing games with his friends? శ్రీనివాస్ వాళ్ళ ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడుతూ ఉన్నాడా? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే ఫ్యూచర్లో మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాము అని చెప్పే సందర్భంలో మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్, రేపు నేను ఆఫీస్కు వెళ్తూ ఉంటాను అంటే ఏదైనా ఒక పని కంటిన్యూస్గా జరుగుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేదాన్నే మనం ఈ టెన్స్లో యూజ్ చేస్తాము. సో దీంట్లో హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి విల్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. మనం ఎప్పుడైతే స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడతామో అప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కడైనా సరే మనకు విల్ తోటే అన్ని సబ్జెక్టులను వాడమని చెప్తారు. కానీ షల్ అనేది ఐవికి యూజ్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాటికి అన్నిటికీ కూడా విల్ అనేది వాడాల్సి ఉంటుంది రైటింగ్లో. మిగతా విషయాలలో మనం స్పీకింగ్లో మనం మాట్లాడవచ్చు. కీవర్డ్స్ వచ్చేసి అట్ దిస్ టైమ్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. సో ఇట్లా మనం కీవర్డ్స్ అనేది కూడా దీంట్లో యూజ్ చేయొచ్చు. పాజిటివ్ సెంటెన్స్ ఫార్ములా ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ విల్ బీ డూయింగ్ హోంవర్క్ ఎట్ దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయం అప్పుడు హోంవర్క్ చేస్తుంటాను. సో షీ విల్ బీ గోయింగ్ టు ది కాలేజ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు ఈ సమయం అప్పుడు కాలేజ్ వెళ్తూ ఉంటుంది. దే విల్ బీ డూయింగ్ దేర్ జాబ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. వాళ్ళు రేపు ఈ సమయం అప్పటికి వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని చేస్తూ ఉంటారు. రాజు విల్ బీ వర్కింగ్ ఇన్ ద కంపెనీ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ ఈ సమయం అప్పుడు రాజు ఈ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. ప్రవీణ్ విల్ బీ వాచింగ్ మూవీ విత్ ఈజ్ ఫ్రెండ్స్. ప్రవీణ్ అతని ఫ్రెండ్స్తో మూవీ చూస్తూ ఉంటాడు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ నెగిటివ్ సెంటెన్స్ ఫార్ములా అనేది ఫస్ట్ సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ v1 ప్లస్ ing ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎక్స్ట్రా వర్డ్స్. హెల్పింగ్ వర్బ్స్ ఈజ్ విల్ బీ ఆర్ షల్ బీ ఏదైనా మనం వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ విల్ నాట్ బీ డూయింగ్ హోంవర్క్ అట్ దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయం అప్పుడు హోంవర్క్ చేస్తూ ఉండను. షీ విల్ నాట్ బీ గోయింగ్ టు ది కాలేజ్ అట్ దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు ఈ సమయం అప్పుడు కాలేజ్కు వెళ్తూ ఉండదు. దే విల్ నాట్ బీ డూయింగ్ దేర్ జాబ్ అట్ దిస్ టైమ్ టుమారో. వాళ్ళు రేపు ఈ సమయం అప్పుడు వాళ్ళ జాబు చేస్తూ ఉండరు. రాజు విల్ నాట్ బి వర్కింగ్ ఇన్ ద కంపెనీ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి రాజు ఈ కంపెనీలో వర్క్ చేస్తూ ఉండడు. ప్రవీణ్ విల్ నాట్ బి వాచింగ్ మూవీ విత్ ఈజ్ ఫ్రెండ్స్. ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మూవీ చూస్తూ ఉండడు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ క్వశ్చన్ ఫార్ములా విల్ సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్స్, విల్ యూ బీ డూయింగ్ హోంవర్క్ ఎట్ దిస్ టైమ్ టుమారో. నువ్వు రేపు ఈ సమయం అప్పుడు హోంవర్క్ చేస్తుంటావా? విల్ యూ బీ గోయింగ్ టు ది కాలేజ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. నువ్వు రేపు ఈ సమయం అప్పటికి కాలేజ్ వెళ్తుంటావా? విల్ దే బీ డూయింగ్ దేర్ జాబ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. వాళ్ళు వాళ్ళ జాబ్ను రేపు ఈ సమయం అప్పటికి చేస్తూ ఉంటారా?
విల్ షీ బి వర్కింగ్ ఇన్ ద కంపెనీ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, ఆమె వచ్చే సంవత్సరం ఈ సమయం అప్పటికి ఆ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుందా. విల్ ప్రవీణ్ బి వాచింగ్ మూవీ విత్ హిస్ ఫ్రెండ్స్, ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మూవీ చూస్తూ ఉంటాడా. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ త్రీ టైప్స్ ఉంటుంది. సో అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, థర్డ్ వన్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే రీసెంట్గా ఏవైనా పనులు జరిగినవి ఉంటాయో ఆ పనులన్నింటినీ కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. పాజిటివ్ ఫార్ములా ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్స్ ఆర్ హ్యావ్ అండ్ హ్యాస్. మనకి హెల్పింగ్ వర్బ్స్ రెండు ఉంటాయి, హ్యావ్ ఒకటి అండ్ యాజ్ ఒకటి ఉంటుంది. యాజ్ ఫర్ వచ్చేసి సింగులర్స్కి వాడతాం, సింగులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి యాజ్ వాడతాం, ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి హ్యావ్ అనేది వాడతాం. కీవర్డ్స్ వచ్చేసి జస్ట్ నౌ, రీసెంట్లీ అనే కీవర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ జస్ట్ నౌ, నేను నా పనిని ఇప్పుడే పూర్తి చేశాను. షీ హాజ్ విజిటెడ్ దిస్ ప్లేస్ రీసెంట్లీ, ఆమె రీసెంట్గా ఈ ప్లేస్ను విజిట్ చేసింది. హీ హ్యాజ్ అటెండ్ ద ప్రోగ్రామ్, అతను ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాడు. దే హ్యావ్ బాట్ ది న్యూ హౌస్, వాళ్ళు కొత్త ఇంటిని కొన్నారు. రమేష్ హ్యాజ్ లెఫ్ట్ ఫ్రమ్ ది ఆఫీస్ జస్ట్ నౌ, రమేష్ ఆఫీస్ నుండి ఇప్పుడే వెళ్ళిపోయాడు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నెగిటివ్ ఫార్ములా. సో నువ్వు చెప్పడం ఎలా అంటే నెగిటివ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ V3 ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ మై వర్క్ జస్ట్ నౌ, నా వర్క్ నేను ఇప్పుడే పూర్తి చేయలేను. షీ హ్యాస్ నాట్ విజిటెడ్ దిస్ ప్లేస్ రీసెంట్లీ, ఆమె ఈ ప్లేస్ను రీసెంట్గా విజిట్ చేయలేదు. హీ హ్యాస్ నాట్ అటెండెడ్ ది ప్రోగ్రామ్, అతడు ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వలేదు. దే హ్యావ్ నాట్ బాట్ ది న్యూ హౌస్, వాళ్ళు కొత్త హౌస్ని కొనలేదు. రమేష్ హ్యాస్ నాట్ లెఫ్ట్ ఫ్రమ్ ది ఆఫీస్ జస్ట్ నౌ, రమేష్ ఆఫీస్ నుండి ఇప్పుడే వెళ్ళిపోలేదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ క్వశ్చన్ ఫార్ములా. క్వశ్చన్ ఫార్ములా వచ్చేసి హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్ జస్ట్ నౌ, నీ వర్క్ను నీవు ఇప్పుడే పూర్తి చేసావా.
హ్యాస్ షీ విజిటెడ్ దిస్ ప్లేస్ రీసెంట్లీ? ఆమె ఈ ప్లేస్ను రీసెంట్గా విజిట్ చేసిందా? హ్యాస్ హీ అటెండెడ్ ద ప్రోగ్రామ్? అతడు ప్రోగ్రామ్ని అటెండ్ అయ్యాడా? హ్యావ్ దే బాట్ ది హౌస్? వాళ్ళు కొత్త హౌస్ను కొన్నారా? హ్యాస్ రమేష్ లెఫ్ట్ ఫ్రమ్ ది ఆఫీస్ జస్ట్ నౌ? రమేష్ ఇప్పుడే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడా? Past perfect tense. The past perfect tense is easy to learn and to use a sentence. This tense tells about an event which happened in the past, an action completed before the another past action. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాజిటివ్ ఫార్ములా. సో ముందుగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే గతంలో జరిగిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడం కోసం మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఫార్ములా ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటుంది. ఎల్పి ఓప్స్ వచ్చేసి ఏంటంటే యాడ్ మాత్రమే ఉంటుంది అన్ని సబ్జెక్ట్స్కి, అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ హ్యాడ్ రీటెన్ నోట్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నేను నిన్న ఈ సమయం అప్పటికి నోట్స్ రాశాను. షీ హ్యాడ్ కమ్ టు ది ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, ఆమె నిన్న ఈ సమయం అప్పటికి ఆఫీస్ వచ్చింది. దే హ్యాడ్ థాట్ ఏ లెసన్ బై దిస్ టైమ్ లాస్ట్ వీక్, గత వారమే వాళ్ళు ఈ సమయం అప్పటికి లెసన్ చెప్పారు. సతీష్ హ్యాడ్ కంప్లీటెడ్ ఈజ్ ప్రాజెక్ట్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, సతీష్ నిన్న ఈ సమయం అప్పటికి తన ప్రాజెక్ట్ను కంప్లీట్ చేశాడు. మహేష్ హ్యాడ్ బిల్ట్ న్యూ హౌస్, మహేష్ కొత్త హౌస్ని నిర్మించాడు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ నెగిటివ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ఆబ్జెక్ట్ అండ్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ ఈజ్ యాడ్ ఓన్లీ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. మనం ఫాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాస్ట్లో ఒకటే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ హ్యాడ్ నాట్ రిటైన్ నోట్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నేను నిన్న ఈ సమయంపటికి నోట్స్ రాయలేదు. షీ హ్యాడ్ నాట్ కమ్ టు ది ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, ఆమె నిన్న ఈ సమయం అప్పటికి ఆఫీస్ రాలేదు. దే హ్యాడ్ నాట్ థాట్ లెసన్ బై దిస్ టైమ్ లాస్ట్ వీక్, లాస్ట్ వీక్ ఈ సమయం అప్పటికి వాళ్ళు లెసన్ చెప్పలేదు. సతీష్ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ఈజ్ ప్రాజెక్ట్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, సతీష్ నిన్న ఈ సమయం అప్పటికి తన ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయలేడు. మహేష్ హ్యాడ్ నాట్ బిల్డ్ ద న్యూ హౌస్, మహేష్ కొత్త హౌస్ను నిర్మించలేదు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ క్వశ్చన్ ఫార్ములా హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. హెల్పింగ్ వర్బ్ ఈజ్ యాడ్ ఓన్లీ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, హెల్పింగ్ వర్బ్స్ అన్నిటికీ కూడా అన్ని సబ్జెక్టులో కూడా ఒకటే హ్యాడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే హ్యాడ్ ఐ రీటన్ నోట్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నేను నిన్న ఈ సమయం అప్పటికి నోట్స్ రాశానా. హ్యాడ్ షీ కమ్ టు ది ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, ఆమె నిన్న ఈ టైం ఇప్పటికి ఆఫీస్కి వచ్చిందా. హ్యాడ్ దే థాట్ లెసన్ బై దిస్ టైమ్ లాస్ట్ వీక్, వాళ్ళు లాస్ట్ వీక్ ఈ సమయం అప్పటికి లెసన్ చెప్పారా. హ్యాడ్ సతీష్ కంప్లీటెడ్ హిస్ ప్రాజెక్ట్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, సతీష్ నిన్న ఈ సమయం అప్పటికి తన ప్రాజెక్ట్ వర్క్ను కంప్లీట్ చేశాడా. హ్యాడ్ మహేష్ బిల్ట్ న్యూ హౌస్, మహేష్ కొత్త హౌస్ని నిర్మించాడా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ది ఫ్యూచర్
is used to describe an action that will be completed between now and a certain point in the future. సో ఏదైతే ఒక పని ఫ్యూచర్లో ఈ టైం టు ఈ మధ్యలో అయిపోతుంది, ఎగ్జాక్ట్లీ టైం వరకు ఒక పని అయిపోతుంది అని చెప్పే సందర్భంలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడతాం. Future perfect tense positive formula subject plus helping verb plus v3 ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్ హ్యావ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ విల్ హ్యావ్ లెర్న్ట్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. నేను నెక్స్ట్ మంత్ ఈ సమయం కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను. షీ విల్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్. ఆమె ఈ వర్క్ను ఫినిష్ చేసి ఉంటుంది. వి విల్ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్స్. మేము మా ఫ్రెండ్స్ను కలిసి ఉంటాము. వెంకట్ విల్ హ్యావ్ లెఫ్ట్ ఫ్రమ్ దిస్ కంట్రీ. వెంకట్ ఈ దేశాన్ని వదిలి వెళ్ళి ఉంటాడు. రాజేష్ విల్ హ్యావ్ బ్రాట్ ద న్యూ ప్రోడక్ట్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ నెగటివ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ నాట్ హ్యావ్ ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్స్ ఐ విల్ నాట్ హ్యావ్ లెర్న్ట్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. నేను నెక్స్ట్ మంత్ ఈ సమయం కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండను. షీ విల్ నాట్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్. ఆమె ఈ పనిని పూర్తి చేసి ఉండదు. వి విల్ నాట్ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్స్. మేము మా ఫ్రెండ్స్ను కలిసి ఉండము. వెంకట్ విల్ నాట్ హ్యావ్ లెఫ్ట్ ఫ్రమ్ దిస్ కంట్రీ. సో వెంకట్ ఈ కంట్రీ వదిలి వెళ్ళి ఉండడు. రాజేష్ విల్ నాట్ హ్యావ్ బ్రాట్ ద న్యూ థింగ్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ క్వశ్చన్ ఫార్ములా వచ్చేసి విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ v3 ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్స్ విల్ యూ హ్యావ్ లెర్న్ట్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. నీవు నెక్స్ట్ మంత్ ఈ సమయం కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటావా. విల్ షీ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్. ఆమె ఈ పనిని పూర్తి చేసి ఉంటుందా. విల్ దే హ్యావ్ మెట్ మై ఫ్రెండ్స్. వాళ్ళు మా ఫ్రెండ్స్ని కలిసి ఉంటారా. విల్ వెంకట్ హ్యావ్ లెఫ్ట్ ఫ్రమ్ దిస్ కంట్రీ. వెంకట్ ఈ కంట్రీని వదిలి వెళ్ళి ఉంటాడా. విల్ present perfect continuous tense. The present perfect continuous tense describes an ongoing activity that started in the past and may be still continuing. To form the tense, use a combination of have been or has been followed by the main verb in the present participle form. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది, అలా అటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని మన అన్నింటినీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాజిటివ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ v1 ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్స్ ఎక్స్ట్రా వర్డ్స్. హెల్పింగ్ వర్బ్స్ ఆర్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఉంటుంది. హ్యావ్ బీన్ వచ్చేసి ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉంటుంది. హ్యాస్ బీన్ వచ్చేసి సింగులర్ సబ్జెక్ట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే దే హ్యావ్ బీన్ డూయింగ్ దేర్ బిజినెస్ ఫర్ లాస్ట్ 5 years. వాళ్ళు లాస్ట్ 5 years నుంచి వాళ్ళ బిజినెస్ అనేది చేస్తూ ఉన్నారు. ఐ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2005. నేను 2005 నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాను. ప్రమోద్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ లాస్ట్ 3 years. ప్రమోద్ లాస్ట్ 3 years నుంచి గవర్నమెంట్ జాబ్స్ అనేది ప్రిపేర్ అవుతున్నాడు. కమలాకర్ హ్యాస్ బీన్ టీచింగ్ సిన్స్ 2000. కమలాకర్ 2000 నుంచి టీచింగ్ చేస్తున్నాడు. అనిల్ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ లాస్ట్ మంత్. అనిల్ గత లాస్ట్ మంత్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నెగటివ్ ఫార్ములా
subject plus have plus not been plus v1 inform object or extra words. They have not been doing their business for last 5 years. వాళ్ళు వాళ్ళ బిజినెస్ను లాస్ట్ 5 years నుంచి చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ హ్యావ్ నాట్ బీన్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2005. నేను 2005 నుంచి హైదరాబాద్లో ఉండడం లేదు. ప్రమోద్ హ్యాస్ నాట్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ లాస్ట్ 3 years. ప్రమోద్ లాస్ట్ 3 years నుంచి గవర్నమెంట్ జాబ్స్ అనేది ప్రిపేర్ అవుతలేడు. కమలాకర్ హ్యాస్ నాట్ బీన్ టీచింగ్ సిన్స్ 2000. సో కమలాకర్ 2000 నుంచి టీచింగ్ అనేది చేయడం లేదు. అనిల్ హ్యాస్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ నుంచి అనిల్ ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. క్వశ్చన్ ఫార్ములా have plus subject plus been plus v1 plus inform plus objects are extra words. For examples, have they been doing their business for last 5 years? వాళ్ళు లాస్ట్ 5 years నుంచి వాళ్ళ బిజినెస్ చేస్తున్నారా? హ్యావ్ యూ బీన్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2005. మీరు 2005 నుంచి హైదరాబాద్లో ఉంటున్నారా? హ్యాస్ ప్రమోద్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ లాస్ట్ 3 years. ప్రమోద్ గత 3 సంవత్సరాలుగా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాడా? యాజ్ కమలాకర్ బీన్ టీచింగ్ సిన్స్ 2000. సో కమలాకర్ 2000 నుంచి టీచింగ్ అనేది చేస్తున్నాడా? హ్యాజ్ అనిల్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ లాస్ట్ మంత్. లాస్ట్ నెల నుంచి అనిల్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడా? ఇక్కడ వచ్చేసి టెన్సెస్ ఓవరాల్గా ఎన్ని ఉంటాయి, మనం ఎట్లా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, సో ఎట్లా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది అనే మెథడ్ తోటి సో ఇది తయారు చేశాను. సో ఇక్కడ దీని ద్వారా మీరు ఏంటంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో పాజిటివ్ ఫార్మ్ ఎట్లా చెప్పాలి, నెగిటివ్ ఫార్మ్ ఎట్లా చెప్పాలి, క్వశ్చన్ ఫార్మ్ ఎట్లా చెప్పాలి. సో ఓవరాల్గా మనకు వచ్చేసి 12 టెన్సెస్ ఉంటాయి. సో 12 టెన్సెస్లో 10 మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే 10 మాత్రమే మనం యూజ్ చేస్తాం మన రెగ్యులర్ లైఫ్లో, రిమైనింగ్ 2 అనేది యూజ్ చేయం. సో అది కొన్ని రేర్ సందర్భాలలో యూజ్ చేస్తాం కాబట్టి సో అవి నేర్చుకోకపోయినా పర్లేదు. ఈ 10 అనేది నేర్చుకున్నప్పుడు సో మనం ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా మాట్లాడగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ సెంటెన్స్లో మనం ఎట్లా నేర్చుకోవాలి. సింపుల్ సెంటెన్స్, ఐ గో టు ది స్కూల్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. ఐ డోంట్ గో టు ది స్కూల్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాను. డూ యూ గో టు ది స్కూల్ ఎవ్రీడే. నువ్వు ప్రతిరోజు స్కూల్కి వెళ్తావా. సో అట్లా మళ్ళీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి వస్తే షీ ఈజ్ లిజనింగ్ మ్యూజిక్ నౌ. సో ఆమె ఇప్పుడు మ్యూజిక్ వింటుంది. షీ ఈజ్ నాట్ లిజనింగ్ ద మ్యూజిక్ నౌ. ఆమె ఇప్పుడు మ్యూజిక్ వినడం లేదు. ఈ షీ లిజనింగ్ ద మ్యూజిక్ నౌ. సో ఆమె ఇప్పుడు మ్యూజిక్ వింటుందా, అది మనం క్వశ్చన్ చేయడం. ప్రజెంట్ పర్ఫెక్ట్ విషయానికి వస్తే ఏంటంటే ఈ హ్యాజ్ కంప్లీటెడ్ వర్క్ జస్ట్ నౌ. అతని వర్క్ ఇప్పుడే కంప్లీట్ చేశాడు. ఈ హ్యాజ్ నాట్ కంప్లీటెడ్ వర్క్ జస్ట్ నౌ. అతని వర్క్ ఇప్పుడు పూర్తి చేయలేదు. హ్యాజ్ ఈ కంప్లీటెడ్ వర్క్ జస్ట్ నౌ. అతను వర్క్ ఇప్పుడే కంప్లీట్ చేశాడా. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి వస్తే షీ హాజ్ బీన్ వాచింగ్ మూవీ. ఆమె మూవీ చూస్తూ ఉంది. షీ హాజ్ నాట్ బీన్ వాచింగ్ మూవీ. ఆమె మూవీ చూస్తూ ఉండడం లేదు. హ్యాజ్ షీ బీన్ వాచింగ్ మూవీ. ఆమె మూవీ చూస్తూ ఉందా. సో ఇట్లా మన సింపుల్ పాస్ట్కి వచ్చినప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్గా వి వెంట్ లైబ్రరీ. మేము లైబ్రరీ వెళ్ళాము. వి డిడ్ నాట్ గో టు లైబ్రరీ. మేము లైబ్రరీకి వెళ్ళలేదు. డిడ్ వి గో టు ది లైబ్రరీ. మేము లైబ్రరీ వెళ్ళామా. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, షీ వాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. ఆమె లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఐ వాజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేను. వాజ్ షీ లెర్నింగ్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉందా లాస్ట్ ఇయర్. పాస్ట్ పర్ఫెక్ట్ వివరానికి వస్తే ఈ హ్యాడ్ లెఫ్ట్ ద ఆఫీస్ వెన్ ఐ రీచ్. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు తన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు. ఈ హ్యాడ్ నాట్ లెఫ్ట్ ద ఆఫీస్ వెన్ ఐ రీచ్. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అతను ఆఫీస్ నుంచి వెళ్ళిపోలేడు. యాడీ లెఫ్ట్ ద ఆఫీస్ వెన్ ఐ రీచ్.
నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అతను ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడా. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చేసి ఏంటంటే దే హ్యాడ్ బీన్ బీయింగ్ బిజినెస్ పార్ట్నర్స్ సిన్స్ చైల్డ్హుడ్. వాళ్ళు చిన్నప్పటి నుంచి బిజినెస్ అనేది చేస్తూ ఉన్నారు ఆ పార్ట్నర్షిప్లో. సో అట్లా మనకేందంటే ఓవరాల్గా అన్ని టెన్సెస్ మనం ప్రతి ఒక్కటి ఇట్లా ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు చాలా ఈజీగా టెన్సెస్ అనేది వస్తుంది. దాని ద్వారా ఏంటంటే చాలా ఈజీగా మనం నేర్చుకుంటాం. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కూడా అట్లనే ప్రాక్టీస్ చేయండి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో రిమైనింగ్ 2 టెన్సెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. మీరు అది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇవి రెండు అంత ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇంగ్లీష్లో ఎప్పుడైనా మనకు యూస్ఫుల్గా ఉంటాయి. ఇది ప్రాక్టీస్ మెథడు. దీంతో పాటు మీకు సెకండ్ వన్ ఏదైతే ప్రాక్టీస్ మెథడ్ ఉందో అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. మీరు దాని ద్వారా చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ నేర్చుకోవచ్చు అనమాట. సేమ్ ఇంతకుముందు ఏదైతే చెప్పానో సేమ్ అట్లనే ఇక్కడ ప్రాక్టీస్ మెథడ్ ఉంటుంది. కానీ చిన్న చేంజెస్ ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రాక్టీస్ మెథడ్ వచ్చేసి మనం ప్రతి ఒక్క టెన్స్ను పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ తీసుకున్నాను. సో ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది చెప్తాను. రిమైనింగ్ టెన్సెస్ అన్నీ కూడా మీరు ఇట్లనే క్రియేట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. సో పాజిటివ్ ఫార్ములా వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రాక్టీస్ సెంటెన్స్లో కూడా నెగిటివ్ ఫార్ములా ఏదైతే ఉంటుందో అది రెడ్ కలర్లో ఉంటుంది. క్వశ్చన్ ఫార్ములా యాజ్ ఇట్ ఈస్గా బ్లాక్ కలర్లోనే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగులర్ అని ఉంది అండ్ ప్లూరల్ ఉంది, నేమ్స్ అండ్ థింగ్స్ ఉంది. అంటే మనం సింగులర్ సబ్జెక్ట్స్ తోటి కూడా చెప్పొచ్చు, ప్లూరల్ సబ్జెక్ట్స్ తోటి కూడా చెప్పొచ్చు, నేమ్స్ అండ్ థింగ్స్ కూడా చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింగులర్లో చూడండి, డస్ షీ లెర్న్ ఇంగ్లీష్, వెంటనే పాజిటివ్ వల్ల యస్ షీ లెర్న్ ఇంగ్లీష్, నో షీ డస్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ ప్లూరల్కి వచ్చేసి డూ దే లెర్న్ ఇంగ్లీష్, యస్ దే లెర్న్ ఇంగ్లీష్, నో దే డోంట్ లెర్న్ ఇంగ్లీష్. అక్కడ పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్ కూడా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ అండ్ థింగ్స్లో వస్తే ఏంటంటే డస్ సుమన్ లెర్న్ ఇంగ్లీష్, పాజిటివ్ వచ్చేసి ఏమంటుంది యస్ సుమన్ లెర్న్ ఇంగ్లీష్, నెగిటివ్ వచ్చేసి నో సుమన్ డస్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. డస్ ఈ వాంట్ టు బై కంప్యూటర్స్, వెంటనే పాజిటివ్ వచ్చేస్తుంది ఆన్సర్ యస్ ఈ వాంట్స్ టు బై కంప్యూటర్, నో ఈ డస్ నాట్ వాంట్ టు బై కంప్యూటర్. సో సెకండ్ ఎగ్జాంపుల్స్లో డూ యూ గో టు ది ఆఫీస్, పాజిటివ్ వచ్చేసి ఎస్ ఐ గో టు ది ఆఫీస్, నెగిటివ్ వచ్చేసి నో ఐ డోంట్ గో టు ది ఆఫీస్. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేమ్స్ అండ్ థింగ్స్లో డస్ రమేష్ స్టార్ట్ బిజినెస్, ఎస్ రమేష్ స్టార్ట్ బిజినెస్, నో రమేష్ డస్ నాట్ స్టార్ట్ బిజినెస్. సో అట్లా ఏంటంటే సింగులర్ సబ్జెక్ట్స్ కొన్ని తీసుకొని, ప్లూరల్ సబ్జెక్ట్స్ కొన్ని తీసుకొని, నేమ్స్ అండ్ థింగ్స్ కొన్ని తీసుకొని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే సో రియల్ లైఫ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా మనకు ఈ నేమ్స్లో కానీ, ఈ ప్లూరల్లో కానీ, సింగులర్లో కానీ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా వస్తుంది. సో ఈ మెథడ్ అనేది మీరు యూజ్ చేయండి. ఫస్ట్ మెథడ్ కంటే కూడా ఈ మెథడ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ మెథడ్ మీరు ఒక 10 days యూజ్ చేసినట్లయితే టెన్సెస్ పైన మీకు 100% గ్రిప్ వస్తుంది. సో ఇది ప్రాక్టీస్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. Thank you for watching this video. Please do subscribe my channel and share. YouTube channel Learn with Suresh, Facebook ID Learn with Suresh, Telegram Learn with Suresh, Instagram Learn with Suresh. సో ఈ అన్ని సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోస్ అనేవి అప్డేట్ అవుతాయి. మీరు అక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు.